రేపటి నుంచే మేడారం మహా జాతర మొదలు కాబోతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మౌలిక వసతులు నిర్వహణ కోసం 105 కోట్లు కేటాయించింది. డిసెంబర్లో కొత్త సర్కార్ ఏర్పడిన వెంటనే 75 కోట్లను రిలీజ్ చేస్తూ సీఎం రేవంత్ ఆర్డర్స్ ఇచ్చారు. తర్వాత మరో 30 కోట్లు కేటాయించారు. 70 కోట్లతో ఇంజనీరింగ్ వర్క్స్, 35 కోట్లతో నాన్ ఇంజనీరింగ్ పనుల్ని చేపట్టారు. జనవరిలో పనులు మొదలుపెట్టి నిన్నటికి అన్ని పూర్తి చేశారు. ఆర్ఎన్బి, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల పనులన్నీ పూర్తయ్యాయి. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి వసతిని కల్పించారు. 200కు పైగా బోర్వెల్స్ వేశారు. శాశ్వత, తాత్కాలిక టాయిలెట్స్ ని నిర్మించారు. ఇక వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 35,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మేడారం డ్యూటీలో చేరారు. జాతర ప్రాంతాన్ని 8 జోన్లు, 32 సెక్టార్లుగా విభజించారు. పోలీస్, పంచాయతీరాజ్ శాఖ, ఆర్టీసీ శాఖల తరపున ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు డిప్యుటేషన్ పై పనిచేయడానికి వచ్చారు. ఒక పోలీస్ శాఖ తరపునే 14,000 మంది డ్యూటీలో ఉన్నారు. దేవాదాయ, టూరిజం, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల తరపున వేలల్లో ఉద్యోగాలు సేవలు అందించడానికి రెడీ అయ్యారు. మేడారం నుంచి మరిన్ని డీటెయిల్స్ అపర్ణ అందిస్తారు. అపర్ణ, భక్తుల రద్దీ ఎట్లా ఉంది ఈరోజు? రైట్ యశోద, ఇప్పుడు నేనున్నాను మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఉన్నాను. అండ్ మార్నింగ్ 9కే ఫుల్ రష్ గా ఇక్కడ కనిపిస్తోంది. అండ్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. భక్తులు కొంగు బంగారంగా కొలిచే అమ్మవారిని దర్శించుకోవడానికి, తమ నిలువెత్తు బంగారాన్ని సమర్పించడానికి గద్దెల వద్దకు చేరుకుంటున్నారు భక్తులు. అండ్ మినిస్టర్స్ కూడా ఒక నెల 2 నెలల ముందు నుంచే కూడా రివ్యూస్ అన్ని చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అండ్ భక్తుల రష్ కూడా ఇంకొన్ని రోజుల్లో ఇవాళ రేపు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ రోజు ఉదయం 11 గంటలకి పూనుగోళ్ల నుంచి పగిడిద్దరాజు గద్దెల వద్దకి చేరుకోనున్నారు. దాదాపు 50 కిలోమీటర్ల కాలినడక మార్గం గుండా పగిడిద్దరాజుని గద్దెల వద్దకి తీసుకురానున్నారు ప్రధాన పూజారులు. అండ్ ఈ ఘట్టంతో సమ్మక్క సారలమ్మ మహాజాతర మొదలు కానుంది. రేపు కన్నేపల్లి నుంచి సారలమ్మ, అలాగే కొండాయిపల్లి నుంచి గోవిందరాజుని గద్దెల వద్దకు చేరుస్తారు. మాఘశుద్ధ పౌర్ణమి గురువారం రోజు సమ్మక్క అమ్మవారిని కూడా గద్దెల వద్దకు తీసుకురావడంతో మహాజాతర మొదలవుతుంది. భక్తుల రష్ కూడా పెరుగుతుంది. దాదాపు ఈసారి 1,50,00,000 మంది వస్తారంటూ కూడా అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటికే 50 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. మహాజాతర ప్రారంభమైన తర్వాత ఇంకా 1,00,000 మంది భక్తులు వస్తారంటూ కూడా అధికారులు అంచనా వేశారు. అండ్ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. ఆర్టీసీ కూడా దాదాపు స్పెషల్ గా 6,000 బస్సులను ఏర్పాటు చేసింది. మెయిన్ గా చెప్పాలంటే మహాలక్ష్మి పథకం ద్వారా కూడా భక్తుల రష్ పెరిగే ఛాన్స్ ఉండడంతో ఇక్కడ ప్రత్యేక బస్ షెల్టర్ ని ఏర్పాటు చేయడం కానీ 6,000 బస్సుల్ని స్పెషల్ గా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అండ్ పోలీసులు కూడా 1,000 మంది పోలీసులు నెల ముందు నుంచే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. విఐపీలు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సాధారణ భక్తులకి ఇబ్బంది కలగకుండా విఐపీలు వచ్చినప్పుడు మెయిన్ గా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అండ్ ప్లాస్టిక్ ఫ్రీగా కూడా నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. అంటే చుట్టూ అడవి ప్రాంతము, అడవి జంతువులకు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి అధికారులు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు దుకాణదారులకు కానీ, పబ్లిక్ కి కానీ, భక్తులకి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ కూడా ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి మెయిన్ గా చెప్పుకోవాలి అని అంటే, ఈసారి రాష్ట్ర సర్కార్ ఎవరైతే భక్తులు అమ్మవారి దగ్గరికి రాలేకపోతారో, బట్ అమ్మవారి పసుపు కుంకుమ కావచ్చు, బంగారం కావచ్చు తమ వద్ద ఉంటే బాగుంటుందని ఎవరైతే భక్తులు అనుకుంటారో, అండ్ ఈసారి వాళ్ళ కోసం రాష్ట్ర సర్కార్ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేసింది. అదే 299 రూపాయలతో ఎవరైతే భక్తులు టీఎస్ఆర్టీసీ కార్గో సెంటర్ లో కానీ, పేటిఎం ఇన్సైడర్ యాప్ లో కానీ బుక్ చేసుకుంటే ఈ నెల 25 తర్వాత, జాతర ముగింపు తర్వాత అమ్మవారి పసుపు కుంకుమని, బంగారాన్ని భక్తుల వద్దకి చేర్చే ఏర్పాటు చేసింది సర్కార్. అండ్ దీనికోసం భక్తులు మెయిన్ గా తమ అడ్రస్ అండ్ మొబైల్ నంబర్ ఇవన్నీ సరిగ్గా ఇచ్చేస్తే 25th తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు అందించే కార్యక్రమం కూడా మొదలవుతుంది. అండ్ రోజు నిరంతరాయంగా 24 గంటలు కూడా కేవలం 24 గంటల్లో 2 గంటలు మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి బ్రేక్ ఇస్తున్నారు. కేవలం రాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే బ్రేక్ ఇస్తున్నారు. తర్వాత 2 గంటల నుంచి మళ్ళీ యథావిధిగా అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. అండ్ చూస్తుంటే ఇప్పుడే 9 గంటల లోపే ఇంత రష్ కనిపిస్తోంది. ఇంకా పగిడిద్దరాజు గద్దెలకు చేరుకోవడం, రేపు సారలమ్మ చేరుకోవడము, గోవిందరాజు చేరుకోవడము, పౌర్ణమి రోజు సమ్మక్క చేరుకోవడంతో మహాజాతర ప్రారంభమవుతుంది. అండ్ ఇక్కడ మనతో పాటు ప్రధాన పూజారి అరుణ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత మాట్లాడదాం పూజకు సంబంధించి. సార్, ఎలా ఉంది ఈసారి జాతర? దాదాపు నెలన్నర ముందు నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉందండి.
ఏర్పాట్లు కూడా అన్ని పూర్తయినట్టే. ఇటు మంచినీళ్ళ ఫెసిలిటీస్ కానీ, బాత్రూమ్స్ కానీ, జంపనావు దగ్గర స్నానఘట్టాలు కానీ అన్ని ఏర్పాటు చేసిండ్రు. భక్తులు కూడా నా యొక్క మనవి ఏంటంటే జాగ్రత్తగా రండి. మనం ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని వేల సంఖ్యలో బస్సులు అరేంజ్ చేసిండ్రు. ప్రైవేట్ వెహికల్స్ కన్నా ఆర్టీసీ సదుపాయాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ మన కోసం భక్తుల దృష్టి రద్దీ దృష్టి పెట్టుకొని మన కోసమనే ఇన్ని చేసింది కాబట్టి గవర్నమెంట్ కల్పించే సదుపాయాలని మనం సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క మనవి. ఇంకోటి ఏంటంటే వచ్చే భక్తులు ప్లాస్టిక్ కవర్లలో అమ్మవారి ముడుపులను ఈ తినుబండాలను పట్టుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. దీనివల్ల మా జాతర అయిపోయిన తర్వాత మేము అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. ఇక్కడ పశు సంపద వాటిని తినడం వల్ల చనిపోవాల్సి వస్తుంది. మరియు ఈ మందు తాగుతున్నారు, బీరు బాటిల్ పంట పొలాలలో పలగొడుతున్నారు. అట్లా చేస్తే మాకు వర్షాకాలం వచ్చిందంటే మాకు పంటలు వేసుకునేందుకు చాలా ఇబ్బందిగా ఉంది. అట్లా కాకుండా ఒక పక్కకు పెడితే గ్రామ పంచాయతీ సిబ్బంది, శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, ఎప్పటికప్పుడు తొలగిస్తారని నా యొక్క మనవి. మేడారం జాతరలో ఈ మధ్యలో ఏంటంటే 2-3 జాతరల నుంచి ఏదో హలాల్ అంటారు. అసలు ఆ హలాల్ అనేది ఆదివాసీ సాంప్రదాయాలలో ఉండదు, మన హిందూ సాంప్రదాయాలలో కూడా ఉండదు. అట్లా చేస్తే అమ్మవారికి పెట్టిన మొక్కు చెల్లదండి. దయచేసి లేనిపోని ఆచారాలు, లేనిపోని కట్టుబాటు ఈ మేడారం జాతరలో ఉండకండి. ఎందుకంటే అందరి జాతర ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, అమ్మవారిని దర్శించుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ ఒకరి ఆచారాలను ఇక్కడ రుద్దడం అనేది మాత్రం అది మేము ఖండిస్తున్నాము. పూజాల సంఘం తరఫున మేము ఖండిస్తున్నామండి. ఈ రోజు 11 గంటలకి పగడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకుంటారంటూ కూడా అంటున్నారు. అయితే ఇక్కడ భక్తుల్ని ఆపడము ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? రెగ్యులర్ గా భక్తులు దర్శనం చేసుకోవచ్చు? భక్తులు ఆపడం అనేది ఉండదు. 24 గంటల మేడారం జాతర స్టార్ట్ అయిందంటే 24 గంటలు లక్షలలో, అంటే ఈ 4 రోజులు దాదాపు 1.5 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కానీ భక్తులను ఆపడం అనేది ఉండదు. భక్తులను ఎప్పుడు ఆపుతారంటే విఐపీలు 23వ తారీఖు రోజున విఐపీల దర్శనాలు అధికంగా ఉన్నాయి. ఆ రోజు దాదాపుగా 3-4 గంటలు భక్తులను ఆపేస్తున్నారండి. వాళ్ళు నిలువెత్తు బంగారం నెత్తిన పెట్టుకుంటున్నారు, చిన్న పిల్లల్ని పట్టుకొని వస్తున్నారు. 3-4 గంటల క్యూ లైన్ లో ఆపడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. భక్తులు కూడా బాధపడుతున్నారు, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. అట్లా కాకుండా విఐపీలు వచ్చేటప్పుడు ఒక అర్ధగంట ముందు భక్తులు క్యూ లైన్లలో భక్తులను ఆపేస్తే బాగుంటుంది. ఈ మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 21 తారీఖు రోజున, అంటే బుధవారం రోజున, ఇటు కన్నపల్లి నుంచి సార్లమ్మను, కొండాయి నుంచి గోవిందరాజును, పునివల కామరం నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం. ఇదే రాత్రి, బుధవారం రాత్రి, ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో ఇటు పగిడిద్దరాజుకు, ఇటు సమ్మక్కకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఆదివాసీ సాంప్రదాయాలలో ఏంటంటే తాలిబొట్టు కట్టడం, జీలకర్ర బెల్ల పెట్టడం ఉండదు. అప్పగింతలు ఎదుర్కొని అప్పగింతలు అమ్మవారికి, అంటే సార్లమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చిన సమ్మక్కకు ఇవ్వడం. సమ్మక్క పూజారులు సార్లమ్మ పూజాలకు ఇచ్చి పుచ్చుకున్న తర్వాత అంగరంగ వైభవంగా ఈ పౌర్ణమి వెన్నెలలో కళ్యాణం నిర్వహించడం. మరలా గురువారం రోజు ఉదయం పూట, అంటే రాత్రి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అడవికి వెళ్ళి అమ్మవార్లను, అంటే కంకవనాన్ని తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం. అంటే ఈ కంకవనాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తామంటే అమ్మవార్లకు ఎటువంటి రూపం ఉండదు కాబట్టి ఆ కంకవనాన్ని ప్రతీకగా భావించి ఆ కంకవనాన్ని తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం. ఇదే గురువారం సాయంత్రం చిలకలగట్టు నుంచి సమ్మక్కను కుంకుమబర్ణి రూపంలో తీసుకురావడం. శుక్రవారం రోజు వీళ్ళందరూ 4 గద్దెలలో కొలువై ఉంటారు. ఇదే ముఖ్యమైన రోజు అండి. ఇదే రోజు భక్తులు అధిక సంఖ్యలో పాలు పంచుకొని తమ మొక్కుబడులను సమర్పించడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఈ శుక్రవారం రోజు 23 అవుతుందండి. ఆ రోజు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. అదే కాకుండా విఐపీల తాకిడి ఉంటుంది. ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఒక శుక్రవారం పూట అమ్మవార్లు వేరే గుళ్ళల్లో ఏంటంటే అమ్మవారికి రకరకాల నగలతోటి, పండ్లు పలారాలతోటి, పట్టు చీరలతో అలంకరిస్తారు. ఈ గుళ్ళో అట్లాంటివి ఉండవు. శుక్రవారం పూట ఏదైతే భక్తులు వేసే ముడుపులు, కానుకలు, ఈ కుంకుమబర్ణీలు, పుస్తెలు, మట్టెలు ఏవైతే వేస్తారో అవన్నీ గద్దెల చుట్టూ నిండు ఉంటది అన్నట్టు. అదే అలంకరణ. ఈ భక్తుల విఐపీల తాకిడి ఎక్కువై ఉండి ఆ శుక్రవారం పూటనే మొత్తం గద్దెకు మొత్తం క్లీన్ చేస్తున్నారు. అట్లా క్లీన్ చేయకుండా కొద్దిగా అమ్మవార్ల మీద ఉంచండి, ఎందుకంటే అది అలంకరణ కాబట్టి. తిరిగి శనివారం పూట వీళ్ళని వనప్రవేశం చేయడం జరుగుతుంది. అమ్మవారి పసుపు కుంకుమ బంగారం తీసుకెళ్ళాలని కూడా భక్తులు అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి అది ఇవ్వడానికి ఏమైనా ఏర్పాట్లు చేశారు? ఇక్కడ చాలా మంది వాలంటీర్స్ ఉన్నారండి. ఎప్పటికప్పుడు అమ్మవార్ల పసుపు కుంకుమ బంగారం కూడా పంచిపెడుతున్నారు. ఎందుకంటే ఇంతమంది పబ్లిక్ ఫ్లోటింగ్ ఉన్నారు కాబట్టి ఎంత చేసినా తక్కువే అనుకోవాలి. ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అందరూ సర్దుకొని పోవాలని నా యొక్క మనవి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది చూస్తున్నాం. అయితే ప్లాస్టిక్ రహితంగా కూడా జాతరని జరుపుకోవాలంటూ కూడా పూజారులు చెప్తున్నారు. ఆయన కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం.
ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఆలేరు నుంచి. ఓకే. అమ్మవారికి మొక్కులు అన్ని సమర్పించడం అయిపోయింది. బంగారం సమర్పించారా అమ్మవారికి? నిలబెట్టారా? ఎవరైతే ఎత్తు పెట్టలే, తల్లికి మొక్కినా ఇచ్చిన, మళ్ళా గడ్డ కాడ ఇంత కొనబోతున్నా. ట్రాఫిక్ ఎలా ఉంది? మీరు ఇంత పొద్దున్నే వచ్చేసారు కదా, ఏమైనా ఇబ్బందులు జరిగానే ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి, నల్లలు వస్తున్నాయి, అన్ని మంచిగానే వస్తున్నాయి. వెళ్ళారా జంపన్న బాగు దగ్గర స్నానాలు ఆచరించే? స్నానాలు చేసిన గుడికి వచ్చినాయి. మీరెక్కడి నుంచి వచ్చారు? నేను బోడుపల్లి నుండి వచ్చానండి, ఫస్ట్ టైం రావడం. అమ్మవారి పైన ఎలా అనిపిస్తుంది జాతర ఇదంతా చూస్తుంటే? బాగుంది, కొత్తగా ఉంది. నేను ఫస్ట్ టైం రావడం. అంటే ఫస్ట్ టైం అంటున్నారు, ఎలా తెలుసుకున్నారు అమ్మవారి మహిమ గురించి? మా అమ్మ వాళ్ళు, మా అక్కయ్య వాళ్ళందరూ వస్తారు ప్రతిసారి. బంగారం సమర్పించారా? ఏమేమి మొక్కులు చెల్లించారు అమ్మవారికి? బంగారం సమర్పించుకున్నామండి. ట్రాఫిక్ ఎలా ఉంది? మీరు వచ్చేటప్పుడు ఏమైనా ఇబ్బందులు కలిగాయా? అండ్ ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? ఏం లేదు, బాగుంది అంతా. ఓకే. సో చూస్తున్నాము ఇంత రష్ ఉన్నా కూడా ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అండ్ మెయిన్ గా చెప్పాలంటే భక్తులకి ప్లాస్టిక్ వాడకుండా ఉండేలాగా చూడాలి అంటూ కూడా అందరి నుంచి వస్తున్న మెయిన్ విన్నపము. సో ఇది గద్దెల వద్ద నుంచి లేటెస్ట్ అప్డేట్స్. యశోద. థ్యాంక్ యూ అపర్ణ.